హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక ఊరిలో ఒక వ్యక్తికి కప్ప, బాతు ఈ రెండు ఎలా బుద్ధి చెప్పినవి అనేది కథానిక రూపంలో మీకు వివరిస్తాను. ఒక గ్రామంలో ఒక మంచినీళ్ళ కొలను అనేది ఉంటుంది, చాలా పెద్దది. దానిలో చేపలు, బాతులు, కప్పలు అన్నీ నీటిలో నివాసం ఉండే అన్నీ ఉంటుంటాయి. అక్కడ దాన్ని మంచినీరు కింద ఉపయోగిస్తుంటారు ఆ ఊరిలో. అక్కడ దానిలో ఉన్నవి పట్టడం అనేది ఆ ఊరి నిషేధం. ఆ ఊరిలో నేను చెప్పే ఈ వ్యక్తి సూరిబాబు అనే వ్యక్తి తను ఒక సంచిలో ఒక వల ఒకటి తెచ్చుకొని ఒక బాతు మీద ఆ వలని వేసి తీరం నుంచి ఎవరు లేని సమయంలో బాతుని పట్టుకోబోతాడు. అప్పుడు కప్ప, బాతు ఎంతో స్నేహం చేస్తాయి. అవి రెండు చాలా స్నేహితులు అన్నమాట. అప్పుడు కప్ప అతన్ని అడుగుద్ది, బాబు నువ్వు ఈ బాతుని దేనికి పట్టావని అడుగుద్ది. అప్పుడు అతను, నాకు బాగా డబ్బు కావాలి, అందుకని నేను బాతుని తీసుకెళ్తున్నాను, నేను అమ్మేస్తానని చెప్పి తెలియజేస్తాడు. అప్పుడు కప్ప అంది, నా దగ్గర కొన్ని ముత్యాలు ఉన్నాయి, ఒక ముత్యం ఇస్తాను, వదిలేస్తావా, అది అమ్ముకుంటే నీకు చాలా డబ్బులు వస్తాయని కప్ప తెలియజేస్తుంది. అలాగే అని అనగానే కప్ప లోపలికి వెళ్ళి ఒక ముత్యం తీసుకొచ్చి అతనికి అందజేస్తే అతను ఈ బాతుని వదిలేస్తాడు. శుభ్రంగా బాతు వెళ్ళిపోయి జాగ్రత్తగా ఎక్కడో ఉంటుంది. ఈలోపు ఇతను మళ్ళీ వెనక్కి వస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది, మనం కొద్దిగా బెదిరిస్తేనే ఒక ముచ్చు ఇచ్చింది కప్ప, నేను గట్టిగా ఏకంగా తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే ఈ తడవ మొత్తం ముత్యాలు ఇచ్చేస్తుందని చెప్పి వెనక్కి వచ్చి కప్పరికి పిలిచి విషయాన్ని తెలియజేస్తాడు. అలాగేనండి అని చెప్పి మీ దగ్గర ఉన్న ముత్యం కూడా ఇవ్వండి అని చెప్పి తీసుకొని కప్ప మాయమవుద్ది. అప్పుడు ఈ బాతు ఎక్కడికి వెళ్ళి జాగ్రత్త పడిపోతుంది, కప్ప నీళ్ళలోకి వెళ్ళిపోయి మాయమైపోతుంది. ఇతను ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగే ఏంటంటే ఒక్కో సమయంలో మనం వేసుకున్న అంచనాలు అనేది తప్పుతుంటాయి. ఎందుకంటే మనం ఆలోచించేది తేడా వలన. అంటే మనం అందరం కాదండి, కొంతమంది వ్యక్తులు. మనం అని కాదండి, అంటే మనం అంటే ప్రజలలో కొంతమంది, మనలో కొంతమంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఒక కండవ నేను చెప్పిన టైంలో, అతను నాకు చెప్పిన టైంలో 90 రూపాయలు పెడితే పెద్ద కండవ వచ్చేది. తను ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టాడు. ఆన్లైన్లో ఏంటంటే అండి, కండవాలు అవన్నీ కొలతలు అనేది మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు మనకు 60-40 సైజు అంటారు బయట, 60 అంగుళాలు 40 అంగుళాలు లెక్క ఏదో ఉంటుంది, పెద్ద కండవ వస్తుంది. వాళ్ళు ఏదో కొలత చూసి కెమికల్ పెట్టాడు. అది చిన్నపిల్లలకి తుడిసే టవల్ లాంటిది వచ్చింది. ఏం మాట్లాడలేక ఊరుకుంటాడు. అలాగే సమయాన్ని బట్టి అన్ని నాణ్యత చూసి, వివరాలు చూసి కొనుక్కోవాలి. మనం ఆన్లైన్లో 90 రూపాయలకి పెద్ద సైజు వస్తుందని చెప్పి అతను పెద్ద ఫోటో పెట్టాడని మనం కొనుక్కుంటే నష్టపోతాం. జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. అలాగే మనం అనునిత్యం మన జీవన గమనంలో ఇలా చేపల మన బాతును పట్టిన వ్యక్తిలాగా ఎంతోమంది తగులుతుంటారు. వారి బారిని మనం పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.